కంప్లీట్గా వచ్చేసింది. ప్రివెన్షన్ ఈజ్ చీపర్ అండ్ బెటర్ దెన్ క్యూర్. వాట్ ఈస్ రిఫైన్డ్ ఆయిల్? మన పల్లి సీడ్స్ అరౌండ్ 1 kg వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ వరకు ఉన్నాయి. సో అలా 2.5 kgs నుంచి 3 kgs ఆఫ్ పల్లి ఇట్ కాస్ట్ ఓన్లీ 300. వీ ఎంకరేజ్ లైవ్ ఎక్స్ట్రాక్షన్, వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆటోమేటిక్ మిషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిటీ చేసుకోవచ్చు. హలో మ్యామ్. హలో సార్. ఎలా ఉన్నారు మ్యామ్? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మ్యామ్. మ్యామ్ మీ పేరు ఏందా? నా పేరు ఆఫ్రిన్. మా స్టోర్ పేరు వచ్చేసి క్రెసెంట్ ఆర్గానిక్. మా స్టోర్ ఏమో రామంతపూర్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ మార్కెట్ లేన్ అంటారు, అంటే మార్కెట్ గల్లీ అక్కడ ఉంది. అండ్ చాలా విన్నా మాకు ప్యూరిటీగా ఉంటుంది నార్మల్గా అన్ని ఆయిల్స్. సో ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏం చూపెట్టారా మ్యామ్ మీరు? యాక్చువల్లీ ఈ రోజు ఇది మా చెక్క గానుగ మిషన్. సో ఈ మిషన్లో మేము 15 kgs వేస్తాం. కెపాసిటీ ఇది వచ్చేసి 15 kgs. దీంట్లో ఇప్పుడు మనం పల్లి ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ క్రష్ చేస్తాం. ఓకే. సో అక్కడ వేసిన తర్వాత నార్మల్ మొత్తం కింద వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎంత లీటర్స్ వరకు వస్తుందో? 1 లీటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది? యాక్చువల్లీ దీంట్లో మనం 15 kgs వేస్తాం కాబట్టి 6 to 6.5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వచ్చేది. ఇది క్వాంటిటీ ఎంత ఉంటుంది మ్యామ్ యాక్చువల్గా? యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు 15 kgs ఆఫ్ సీడ్స్ అనమాట, పల్లీలు 15 kgs ఇవి. ఇప్పుడు ఇవి మనం ఇప్పుడు ఈ మిషన్లో వేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఓకే, కొంచెం చూపెట్టగా మ్యామ్? ఓకే షూర్. ఇప్పుడు మనం దీంట్లో 800 ml నుంచి 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి. సో 15 kgs లో మొత్తం ఒక దగ్గర 800 ml వరకు 1 లీటర్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ ఎందుకు యాడ్ చేస్తాం కొంచెం చెప్పగలరా? యాక్చువల్లీ వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది మషిన్ తిరుగుతూ ఓన్లీ పౌడర్లా అయిపోయింది, పల్లి పౌడర్ అయిపోయింది. మనకు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది రావడానికి అందుకోసం వాటర్ యాడ్ చేస్తాం. సో ఈ గ్రౌండ్నట్ మొత్తం ఓన్లీ వాటర్ యాడ్ చేస్తారా, ఇంకా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా మీరు? లేదు, ఓన్లీ వాటర్ యాడ్ చేస్తాం అంతే. మనం పల్లి వేసాక ఒక 10 to 15 minutes తర్వాత మనకు ఆయిల్ అనేది స్టార్ట్ అయింది అనమాట రావడం. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై అయిపోతాయి. ప్లస్ దీంట్లో మేము ఓన్లీ 15 kgs ఆఫ్ పల్లీలు ఇంకా 1 లీటర్ ఆఫ్ వాటరే యాడ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైస్ ఎంత ఉంటుంది కొంచెం చెప్పగలుగుతారా వ్యూవర్స్ కోసం ప్లీజ్? యాక్చువల్లీ పల్లి ఆయిల్ వచ్చేసి మనకు లీటర్ 320 అనమాట, 320 ప్లస్. అండ్ ఇది సీడ్స్ కాస్ట్ని బట్టి మేము 320 అయ్యింది. రేట్స్ కూడా మనకు వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట, 320 to 350 ఆ మధ్యలో కూడా వేరీ అవుతుంటాయి. డౌట్ ఉంటుంది యాక్చువల్గా యాజ్ వీవర్ లాగా నార్మల్గా అనుకోండి. సో నార్మల్గా బయట అయితే మేము తీసుకున్నప్పుడు 120, 150 లోనే వచ్చేస్తుంది మ్యామ్. యాక్చువల్గా మీ దగ్గర 320 అసలు రీజన్ ఏంటి కొంచెం చెప్పగలుగుతారా? యాక్చువల్లీ మా దగ్గర ఆయిల్ 320 ఎందుకంటే మనం పల్లీలు 2.5 kgs నుంచి 3 kgs ఆఫ్ పల్లి సీడ్స్ యాడ్ చేస్తే మనకు 1 లీటర్ ఆఫ్ ఆయిల్ వచ్చింది. మన పల్లి సీడ్స్ అరౌండ్ 1 kg వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్ వరకు ఉన్నాయి. సో అలా 2.5 kgs నుంచి 3 kgs ఆఫ్ పల్లి ఇట్ కాస్ట్ ఓన్లీ 300. ఎస్, ప్లస్ క్రషింగ్, లేబర్ ఛార్జెస్ అండ్ ఎక్సెట్రా దానికి 320 లీటర్ ఆయిల్ వచ్చింది, 320 to 350. ప్లస్ మనకు బయట రిఫైన్డ్ ఆయిల్స్ కూడా 120 to 140 మిడిల్లో ఉంటాయి. అందరికి డౌట్ వచ్చింది, రిఫైన్డ్ ఆయిల్స్ ఏమో 120 to 140, ఈ ఆయిల్ ఎందుకు ఇంత రేట్ ఉందని. ఒకసారి మీకు దగ్గర ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అందులో యూట్యూబ్స్, గూగుల్ అవన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఫ్రీ ఉన్నప్పుడు 5 to 10 minutes స్పెండ్ చేసి వాట్ ఈస్ రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి అని ఒకసారి సెర్చ్ చేసి మనము తెలుసుకోవచ్చు దాని గురించి. ప్లస్ మన పూర్వీకులు మన చెక్క గానుగలే యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఎద్దుల్ని వాటిని తిప్పి చేసేవాళ్ళు, ఇప్పుడు జస్ట్ ఏమో మషిన్స్ వచ్చాయన్నమాట. ప్లస్ ఈ చెక్క గానుగ ఇంకా ఐరన్ గానుగ కూడా ఉంటాయి. చెక్క గానుగలో ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏమైందంటే మనకు హీట్ అనేది జనరేట్ అవ్వదు. ఇప్పుడు నార్మల్గా హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయొద్దు అని అంటూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అవన్నీ హీట్ అయిపోయాక ఇది అయిపోయింది అనమాట. ప్లస్ అందుకే చెక్క గానుగ నూనెలో ఏమైందంటే మనకు హీట్ అనేది జనరేట్ అవ్వదు. సో అందుకే చెక్క గానుగ నూనెలో యూజ్ చేసినప్పుడు ఏమైందంటే మనకు న్యూట్రిషనల్ వాల్యూస్, ఒక్కొక్క సీడ్లో ఒక్కొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అవి అలానే ఉండిపోతాయి అన్నమాట. How we can assume that it is totally original and everything is made only with the water only? Can you explain please? యాక్చువల్లీ చాలా మందికి డౌట్స్ వస్తాయి, పట్టి పెట్టిస్తారు, ఏమైనా కలుపుతారు అన్నట్టు చాలా మంది కస్టమర్స్కి కానీ అందరికీ డౌట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేమేం చేస్తామంటే మీ సీడ్స్ అనేది తెచ్చుకోవచ్చు, లేకపోతే మా దగ్గర కూడా సీడ్స్ ఉంటాయి. లైవ్లో ఒక టైం స్పెండ్ చేయండి, మనకు నూనె ఎంతవరకు క్రష్ అయితే స్పెండ్ చేయండి. మంత్లీ వన్స్ స్పెండ్ చేస్తే మనకు 5 లీటర్స్ ప్లస్ ఆయిల్ వచ్చింది కాబట్టి ఒక 1 monthకి సరిపడా ఆయిల్ వచ్చేసింది అనమాట.
ప్లస్ మనకేంటంటే దీంట్లో వి ఎంకరేజ్ లైవ్ ఎక్స్ట్రాక్షన్. మీ నూనె మీ కళ్ళ ముందే వచ్చింది. యాక్చువల్లీ ఈ మషిన్లో మనం ఇప్పుడు ఆల్రెడీ పల్లీలు వేసాము. పల్లీలు, నువ్వులు కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ప్లస్ కొబ్బరి కురిడి, ఫుల్ కొబ్బరి కురిడి కాదు, అవి కుసుమలు, సన్ఫ్లవర్, ఆముదం నూనె, ఆవాల నూనె. అవును సార్, అన్ని వచ్చేసి వుడెన్ కోల్డ్ ప్రెస్ ఆటోమేటిక్ మిషన్ అనమాట. యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్ మిషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఈ మెషిన్ వచ్చేసి మనకు ఆటోమేటిక్, ఎందుకంటే దీంట్లో మనం చేతులు పెట్టి లోపలికి తోయడం అవసరం లేదు. ఇక్కడ ఈ చెక్క ఉండడం వల్ల మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అదే ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది లోపలికి. నార్మల్ వేరే మెషిన్స్ ఏంటంటే చేతులు పెట్టి ఇలా తోస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ అ హైజీనిక్ మెథడ్ అనమాట, హైజీనిక్ ప్రాసెస్. మనం చేతులు పెట్టి తోయడం అవసరం లేదు. చూడగలుగుతాం మనం. యాక్చువల్గా ఈ ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్షన్ అయ్యి మొత్తం బయటికి వస్తుంది, బట్ ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మనం స్టోర్లో చూసేటప్పుడు ఇట్లా ఉంటుంది యాక్చువల్గా ఆయిల్ కలర్. సో అసలు రీజన్ ఏంటి కొంచెం చెప్పగలుగుతారా? యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము పట్టి పెట్టిన ఆయిల్ అనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేము ఆయిల్ మొత్తం క్రష్ చేసి ఆయిల్ మొత్తం అయిపోయాక ఈ క్యాన్లో ఆయిల్ వచ్చేసింది. ఆయిల్ వచ్చాక ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన మీకు డ్రమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ డ్రమ్స్లో మేము ఆయిల్ డైరెక్ట్గా వేసేస్తాము. వేసిన తర్వాత ఒక 2 to 3 days టైంలో దాంట్లో హార్డ్ పార్టికల్స్ కింద స్టాగ్నేట్ అయిపోతాయి. దాని తర్వాత ఆఫ్టర్ 2 to 3 days పైన ఆయిల్ మొత్తం వచ్చేసింది. ఆయిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మేము బాటిల్స్లో 1 liter ఆయిల్ వేసేసి స్టిక్కర్స్ పెట్టేసి సీల్ చేసేస్తాము. దట్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట దీనికి. యాక్చువల్లీ ఆయిల్ క్వాంటిటీస్ వచ్చేసి 100 ml, 250 ml, ½ లీటర్, ప్లస్ 5 liters పర్ మంత్ కావాల్సిన కస్టమర్స్ 5 liters తీసుకున్నా కూడా 5 liters క్యాన్స్ కూడా ఉంటాయి. లేకపోతే కస్టమర్స్ మీరైనా ఒకవేళ మీ దగ్గర వస్తున్నప్పుడు క్యాన్ తెచ్చుకున్నా కూడా క్యాన్ కూడా తెచ్చుకుంటే దాంట్లో ఆయిల్స్ ఫిల్ చేసి ఇస్తాము. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మన దగ్గర క్యాష్, ఆన్లైన్ పేమెంట్స్, ప్లస్ 5 క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అవి కూడా ఉంటాయి. సో మ్యామ్ కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అయిపోయిందండి? ఇది కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఎంత టైం పట్టిందో యాక్చువల్లీ మొత్తం డ్యూరేషన్? యాక్చువల్లీ ఇది 40 minutes నుంచి 1 hour టైం పట్టింది అనమాట. ఇప్పుడు మనం యాక్చువల్లీ మీరు చూసినట్టు కంప్లీట్ వీడియో చూస్తే మనం ఓన్లీ దీంట్లో 15 kgs ఆఫ్ పల్లి ప్లస్ మనం 1 liter ఆఫ్ వాటర్ యాడ్ చేసి. అండ్ మీది ఆయిల్ మొత్తం కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అయిపోయిందని ఎట్లా తెలుస్తుందండి యాక్చువల్గా? యాక్చువల్లీ ఏమైందంటే ఈ పల్లీలు మనం యాడ్ చేసినాక ఇది మొత్తం తెలగపిండి ఏదైతే ఉండిద్దో ఇది రాయిలా గట్టిగా అయిపోయింది. ప్లస్ ఇక్కడ నుంచి కూడా మనకు ఆయిల్ అనేది రావడం స్టాప్ అయిపోయింది అనమాట. సో అప్పుడు మనకు తెలిసింది అంటే ఆయిల్ మొత్తం క్రషింగ్ అయిపోయింది. ఆయిల్ కూడా మనకు కంప్లీట్గా వచ్చేసింది. యాక్చువల్లీ 10 liters క్యాన్, మనకు 7 liters వరకు ఆయిల్ వచ్చింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనం పల్లీలు క్రష్ చేసాం కాబట్టి ఈ పల్లీల్ని మనము ఒక 2 to 3 days ఎండలో ఎండబెడతాం అనమాట. ఎండబెట్టినాక ఆ 2 to 3 daysలో కస్టమర్స్ ఎవరికైనా కావాలి అంటే, యాక్చువల్లీ ఈ పల్లీలు తెలగపిండి తింటే మనకు చాలా హెల్దీ. ఎలా అంటే ఈ తెలగపిండిలో మనకు 100 grams ఆఫ్ తెలగపిండిలో 48 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉండింది. ప్లస్ దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే దీంతో వడియాలు వేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ప్లస్ మనం కర్రీస్లో కూడా వాడతారనమాట దీన్ని. ప్లస్ మనకు దీంట్లో చాలా గోశాల వాళ్ళందరూ వచ్చి యూజ్ చేస్తారు, ఎందుకంటే పశువులకి ఇది పెడితే మనకు వాళ్ళకి చాలా హెల్దీ ఉండిద్ది, పాలు కూడా మంచిగా ఇస్తాయి అనమాట. ఇలా మేము ఆయిల్ని ఇలా క్రష్ చేశాక దాని తర్వాత ఇలా డ్రమ్స్లో వేసిస్తాం అనమాట. డ్రమ్స్లో వేసాక ఒక ఆఫ్టర్ 3 days హార్డ్ పార్టికల్స్ అవుతుంటే కింద స్టాగ్నేట్ అయిపోతాయి. పైన ఇలా మనకు ప్యూర్ ఆయిల్ వచ్చింది. ఆయిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే బాటిల్స్లో ఫిల్ చేస్తాము. ఇలా బాటిల్స్లో ఆయిల్ ఫిల్ చేశాక ఈ క్యాప్ అనమాట, ఈ క్యాప్కి ఆల్రెడీ సీల్ ఉండిద్ది. సో పెట్టేసి క్యాప్ని సీల్ చేసేస్తాం. దాని తర్వాత స్టిక్కర్స్, ఫ్రంట్ ఇది బ్యాక్ స్టిక్కర్స్ పెట్టేస్తాం. ఎప్పుడైనా చూశాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా మెన్షన్ చేసి ఉంది మ్యామ్? యాక్చువల్లీ ప్రివెన్షన్ ఈజ్ చీపర్ అండ్ బెటర్ దెన్ క్యూర్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనము జబ్బులు రాకుండా ముందు మనం జాగ్రత్తగా పడడం మేలు కదా. ఎందుకంటే జబ్బులు వచ్చినాక మనకు హాస్పిటల్స్ తిరిగి అక్కడ ఖర్చు చేసుకునేందుకు మనం ఫస్ట్ తినే ఫుడ్
ఫస్ట్ ప్రియారిటీ మన హెల్త్ గురించి తినే ఫుడ్. అది ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మన హెల్త్కి అంత బాగుండిద్ది. సో ఇప్పుడు నార్మల్గా మనం అన్నీ చూస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ జనరేషన్లో అన్నీ మనకు కల్తీగా అవన్నీ దొరుకుతున్నాయి. ఈవెన్ పాలు కూడా కల్తీగా అవుతున్నాయి. సో అందుకే మనము ఎంత ప్యూర్గా ఎంత మంచి న్యూట్రిషనల్ క్వాలిటీస్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిది. సో దట్స్ వై ప్రివెన్షన్ ఈజ్ చీపర్ అండ్ బెటర్ దెన్ క్యూర్. యాక్చువల్లీ ఈ మెషిన్ కెపాసిటీ వచ్చేసి మనకు 15 kgs అనమాట. చాలా మంది కస్టమర్స్ 15 kgs మన దగ్గర సీట్స్ ఉండవు అని అంటారు కదా. సో వాళ్ళ కోసం అనేది చిన్న మిషన్. దీంట్లో మనం 5 kgs నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. 5 kgs లేకపోతే 2 kgs నుంచి. ప్లస్ వాళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గర ఇంట్లో చేసుకున్న కొన్ని కొబ్బరి అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా వాళ్ళ దగ్గర 2 kgs లేకపోతే 1 kg ఉన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని కొంచెం మంచిగా ఎండబెట్టి చేసుకుంటే దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. యా, మన దగ్గర ఏంటంటే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తా, కిష్మిష్, వాల్నట్స్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పల్లి ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. ఈ ఆయిల్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండేది. ప్లస్ మనకు స్టమక్ ప్రాబ్లమ్స్ దానికి కూడా హెల్ప్ అవుతుంది. లీటర్ నువ్వుల నూనె ఆయిల్ వచ్చేసి 490, 490 రూపాయలు. ఇదేమో పల్లి నూనె. లీటర్ ఆయిల్ వచ్చేసి మనకు 320, 320 రూపాయలు. ఇది వచ్చేసి కొబ్బరి నూనె, మనం కురిడికాయలతో పట్టిన కొబ్బరి నూనె. ఇది లీటర్ ఆయిల్ వచ్చేసి 500, 500 రూపాయలు. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె. లీటర్ ఆయిల్ వచ్చేసి మనకు 450. ఇదేమో సాఫ్లవర్, కుసుమ నూనె. ఈ లీటర్ ఆయిల్ వచ్చేసి మనకు 420, 420 రూపాయలు. ప్లస్ మనకు ఇది ఫిక్స్డ్ రేట్స్ ఉండవన్నమాట. సీడ్స్ కాస్ట్ని బట్టి మనకు ఈ రేట్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది మన దగ్గర ఉన్న టూత్పేస్ట్ అనమాట. టూత్పేస్ట్ పేరు వచ్చేసి మనకు డెంటోవిన్. ఈ టూత్పేస్ట్ మనకు సీబాక్తో ఉన్న ఒక ఫ్రూట్తో అయింది. ఈ టూత్పేస్ట్లో మనకు ఒమేగా 3, 6, 7 and 9 ఈ ఒమేగాస్ ఉంటాయి. ఈ ఒమేగాస్ వల్ల ఏంటంటే మనకు సలైవా అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అన్నం మనం మంచిగా నమిలి తినాలి, అప్పుడే మనకు ఉన్న నోట్లో ఉన్న సలైవాతో మంచిగా డైజెషన్ అయింది అని. సో దీంతో మనకి ఏమైందంటే ఒమేగా 3, 6, 7, 9తో సలైవా అనేది ప్రొడ్యూస్ ఎక్కువ అయింది. ఎందుకంటే దీంట్లో మనకు కెమికల్స్ ఉండవు, బ్లీచ్ ఉండదు, పారాబిన్స్ ఉండదు. ఫ్రీ ఫ్రమ్ పారాబిన్స్, కెమికల్స్ ప్లస్ బ్లీచ్. ప్లస్ మన దగ్గర టూత్పేస్ట్ కాకుండా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎలా అంటే ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్స్, ప్లస్ మనకు శానిటైజర్, ఫేస్ వాషెస్, షాంపూస్, ప్లస్ బాత్ ఆయిల్స్. ఈవిడ మా అమ్మగారు, మేము ఇద్దరం కలిసి షాప్లో ఉంటాము. ప్లస్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఇంకా లంచ్ బ్రేక్ 1 to 4 లంచ్ బ్రేక్ అనమాట. 365 days ఓపెన్ ఉంటుంది షాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.